యాక్యుపంక్చర్ వైద్య విధానం అంటే ఏంటి? యాక్చువల్లీ యాక్యుపంక్చర్ ఎట్లా వర్క్ చేస్తుంది? యాక్యుపంక్చర్ మందులు లేకుండా మనం ట్రీట్ చేయగలుగుతామా? ఒక నొప్పి ఉంది అంటే ఎన్నో రకాల మందులు ఇచ్చిన తర్వాత కూడా ఆ పెయిన్ తగ్గదు. అట్లాంటిది ఎటువంటి మందులు లేకుండా మనం నొప్పి తగ్గగలుగుతామా? అట్లాగే యాక్యుపంక్చర్లో వేరే వేరే డిసీజ్ ఎట్లా తగ్గుతాయి మనం ఎటువంటి మందులు లేకుండా అనేది చాలా మందిలో మెదులుతున్న ఒక ప్రశ్న. సో యాక్యుపంక్చర్ అనేది అతి పురాతనమైన వైద్య విధానం. నిజానికి భారతీయ ఒక సంస్కృతి యాక్చువల్ ఇది. కానీ ఇప్పుడు మనం చైనా దగ్గర నుంచి నేర్చుకుంటా ఉన్నాం. అక్కడ వాళ్ళ దగ్గర సుమారు 3500 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఈ సైన్స్ వెలుగులోకి వచ్చింది. హాంగ్డీ నైజింగ్ అనేది రాజు పేరు. తర్వాత తన కోర్ట్ ఫిజిషియన్ చీపో వాళ్ళిద్దరి సంభాషణ రూపంలో వెలువడిన పుస్తకం అది. అప్పుడు మెరిడియన్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనకి సైంటిఫిక్ గా మనం చూసుకోగలిగిన మెరిడియన్స్ అన్ని ఎగ్జాక్ట్ గా సేమ్ ఉండే. సో ఇది అతి ప్రాచీనమైన వైద్య విధానం. మరుగున పడిపోయి ఉంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ 4-5 డికేట్స్ వెలుగులోకి మళ్ళీ వస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు సెకండ్ ప్లేస్లో యాక్యుపంక్చర్ ఉంది. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ప్లేస్ అలోపతి వైద్య విధానం ఉంది కనుక సెకండ్ ప్లేస్లో మనకి ఆల్ థెరపీస్ మోర్ దెన్ 160 కంట్రీస్లో దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. సో అట్లాంటి ప్రాముఖ్యత ఏర్పడిన సైన్స్ ఇది. యాక్యుపంక్చర్ అంటే యాక్చువల్లీ మనం నీడిల్ని ఇన్డెప్త్గా వచ్చేసి దాని లోపల మనం మెరిడియన్ అంటాం, ఎనర్జీ ఛానల్స్ అంటాం. ఎనర్జీ ఛానల్స్లోని బ్లాక్స్ క్లియర్ చేసి లేదా ఎనర్జీ మెరిడియన్ ఉత్తేజపరిచి మనం మెరిడియన్ ఒక ఆర్గాన్కి మనం ఎనర్జీని సప్లై చేసి దాని రిలేటెడ్ డిసీజ్ని మనం నివృత్తి చేసే వైద్య విధానమే యాక్యుపంక్చర్ వైద్య విధానం. నీడిల్ డెప్త్లోకి వెళ్ళి మనం మెరిడియన్లోకి నీడిల్ పెట్టి స్టిమ్యులేట్ చేయగలిగితే యాక్యుపంక్చర్ అంటాము. అదే పాయింట్ని మనం ప్రెస్ చేస్తే హ్యాండ్తో కానీ జిమ్మితో కానీ ప్రెస్ చేస్తే అది యాక్యుప్రెషర్ అవుతుంది. అదే పాయింట్ని మనం సీడ్స్ పైనుంచి పెట్టి ప్రెస్ చేస్తే సీడ్ ఎంబెడింగ్ థెరపీ అంటాం. క్యాట్గట్ ఇన్సర్ట్ చేస్తే క్యాట్గట్ ఎంబెడింగ్ థెరపీ అంటాము. కపింగ్ చేస్తే కపింగ్ మెషిన్ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి మనం బ్లడ్ సర్చ్ చేసేస్తే యాక్యుబెకమ్ థెరపీ అంటాము. సో ఇవన్నీ థెరపీస్ ఏ ఉన్నా కానీ అక్కడ మనం ఆ మెరిడియన్ని ఉత్తేజపరచడం, మెరిడియన్లో ఉన్న బ్లాక్ ని క్లియర్ చేయడం, అదే యాక్యుపంక్చర్ సైన్స్. ఏదైనా ఎనర్జీ ప్రవాహం మొత్తం యాక్యుపంక్చర్ అంతా కూడా ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టీరియల్ సిస్టమ్, వీనస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఉన్నట్టుగానే మన బాడీలో ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ కూడా బాడీలో ఉంది. ఎనర్జీ మనకు కనిపించదు కనుక మెరిడియన్స్ అవన్నీ మనం ట్రేస్ చేయలేము. బట్ ఇప్పుడు సైంటిఫిక్ గా ఈచ్ మెరిడియన్ హాస్ బీన్ ప్రూవ్డ్. ఆ మెరిడియన్ కి క్యూటేనియస్ లేయర్స్ అన్నగా ఉంటుంది. అక్కడ డై ఇంజెక్ట్ చేసి మెరిడియన్ ని మనం చూసుకోగలిగినాము. అక్కడ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ లో ఉంటుంది. సౌండ్ హైపోరెజనెన్స్ అంటాం. సౌండ్ చాలా తొందరగా పాస్ అవుతుంది ఆ మెరిడియన్స్ గుండా. ఇట్లాంటి సైంటిఫిక్ ప్రాపర్టీస్ కనుక్కున్న తర్వాత ఈచ్ మెరిడియన్ మనం ట్రేస్ చేసుకోగలిగినాము. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం సైంటిఫిక్ గా వాటిని ట్రేస్ చేసిన మెరిడియన్స్ మళ్ళీ తర్వాత 3000 సంవత్సరాల క్రితం హాంగ్డీ నైజింగ్ లో ఉన్న బుక్ లో ఉన్న మెరిడియన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. అంటే మనం సైంటిఫిక్ ఎరాలో ఉన్నామని మాట్లాడతాం కానీ మనం తెలుసుకోవడానికి యాక్చువల్లీ మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది, 8,000 సంవత్సరాలు పట్టింది. బట్ స్టిల్ ఎనీవే ఇంత షార్ట్ టైంలో యాక్యుపంక్చర్ వెలుగులోకి రావడానికి రీజన్ ఏంటంటే దాని రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్. బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ నౌ యాక్యుపంక్చర్ హాస్ బీన్ స్ప్రెడ్ టు మోర్ దెన్ 160 కంట్రీస్. సో ఇంత తొందరగా ఈ 4-5 డికేట్స్ లోనే ఇంత ప్రాచుర్యంలోకి వచ్చిన సైన్స్ యాక్యుపంక్చర్ సైన్స్. సో యాక్యుపంక్చర్ అంటే సన్న నీడిల్స్ ఉంటాయి, వాటిని మనం ఇన్సర్ట్ చేసి మెరిడియన్ లోపల ఉన్న బ్లాక్స్ ని క్లియర్ చేయడం. మన బ్లాక్ క్లియర్ చేసి ఎనర్జీ లో బ్లాక్ ని మనం ఓపెన్ చేసి ఎనర్జీని సమతుల్యపరచడం, ఎనర్జీని ఉత్తేజపరచడం, అట్లాంటి ప్రక్రియ జరుగుతుంది కనుక మనకు లోపల ఉన్న ఎనర్జీ సర్దుకొని మనకు బ్లాక్ వల్ల వచ్చిన డిసీజ్ అన్ని క్లియర్ అయ్యి డిసీజ్ నుంచి వితౌట్ ఎనీ మెడిసిన్ మనం నివృత్తి చేయగలుగుతాం పేషెంట్స్ ప్రాబ్లమ్స్. నొప్పే కాదు ఎన్నో రకాలుగా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది.